ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములోని దీవెన మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనములను ధ్యానం చేసుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరం నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అపోస్తలుడైన పౌలు గారికి దైవదర్శన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా బయలుపరచబడిన గొప్ప మర్మములను, వాక్య మర్మములను దేవుని యొక్క దయా సంకల్పము బట్టి, చిత్తమును బట్టి అయిన ఇక మీదట రాబో కాలంలో సంభవింపబో సంగతులను కూర్చున్న మర్మములను అపోస్తలుడైన పౌలు గారు చాలా వివరముగా ఆయన పత్రికలన్నిటిలో ప్రాముఖ్యంగా మొదటి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము అంతయు పునరుద్ధానమును గురించి, ఇలాగ మనం పునరుద్ధానం పుట్టుతామో ఆ పునరుద్ధానం సూచన ఏమిటో, ఎత్తబడుట, లేపబడుట అన్న ఒక మర్మము గురించి, క్రీస్తునందు మృతులైన వారు నిద్రించువారుగా, అనగా నిద్రించేవారు ఏ సమయంలోనైనాను మేల్కొని ప్రభువుతో కూడా సదాకాలము జీవించుటకు ఆయనతో కూడా మేఘంలో కొనుక్కోబడతామని, ఆయన నామముందు విశ్వాసం ఉంచి పరిశుద్ధపరచబడి, రక్తముచే ప్రోక్షింపబడి, పరిశుద్ధపరచుటకు, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన సంఘము యొక్క ఆగమనం గురించి రాస్తూ ఉన్నారు. ఇంత మాత్రమే కాక మృతుల పునరుద్ధానమునందు జరుగు మార్పు గూర్చి కూడా రెప్పపాటులో మనం మార్పు నొందుతాము. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడతామని దేవుని వాక్యంలో రాస్తూ, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, అంటే మహిమా శరీరులుగా లేపబడతారు. ఆ లేపబడిన వారు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మొదట మృతుల్లో నుండి లేపబడి ఉన్నారు. ఆ తరువాతనే మృతుల పునరుద్ధానం జరుగుతుందని, అందువలన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొంది మృతుల పునరుద్ధానుడయ్యాడని మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో కూడా 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మృతుల పునరుద్ధానం అయిన తర్వాత పరిశుద్ధులుగా యేసుక్రీస్తు నామములో మాత్రమే కాక దేవుని యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వారందరూ, దేవునితో కూడా నడిచిన వారందరూ, దేవుని కృప పొందిన పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా ఆయన లేచిన తర్వాత వారు మేల్కొని సమాధుల్లో నుండి లేపబడి అనేకులకు కనపడ్డట్టు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆయన లేచిన తర్వాత అనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ పునరుద్ధానం గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అయి ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసంలో స్థిరముగా ఉంచేవాడు, నా యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వాడు కన్నటికీ చనిపోడు, అనగా పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచును నాతో నుండా, యేసు చాలును, యేసు చాలును అన్న పాట అందువల్ల రాయబడి ఉన్నది. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయం తెర పైనుండి కిందకు వరకు రెండుగా చినిగిన, భూమి వరకును బండలు బద్దలాయను, సమాధులు తెరవబడి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారు. ఆయన అందువల్ల క్రీస్తు ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడ్డాడు. కాబట్టి మనము కూడా ఆ మర్మము ఎరిగి, ఆ మర్మం ఏమిటంటే, నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున సజీవులమై నిలిచి ఉన్న మనము క్రీస్తునందు మృతులైన వారు నిద్రించిన వారి కంటే మొదట మనము కొనుక్కోబడము, కానీ
నిద్రించిన వారు మొదట లేతురని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఏమని అంటే, మనము నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును, యేసు మృతి పొంది లేచిన నమ్మిన ఎడల మొదటి తెస్సలోనికీయులకు 4:14 వచనంలో మేము ప్రభువుని మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా అనే మాట అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఈ ప్రభువు చెప్పిన మాట, ప్రభువు దర్శనము ద్వారా బయలుపరిచిన ప్రతి మాట, ప్రకటించు సువార్తలోని భాగమైన పునరుద్ధానమును గుర్చిన సాక్ష్యము అపొస్తలుడైన పౌలు గారు ఇస్తారు. ఇది క్రైస్తవ విశ్వాసులందరూ గమనించాలి. అనగా యేసుక్రీస్తు నామమున నిజముగా విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తు ప్రభువు నామమున నిజముగా విశ్వాసం ఉంచి దేవుడు ఆయన మృతుల్లో లేపినని నమ్మిన వారు, ఆయన రక్షకుడని హృదయమందు విశ్వసించిన వారు, ప్రభు అని నోటితో ఒప్పుకున్న వారికి జరుగు ఈ గొప్ప అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సంఘటనగా ఇది రాబో కాలం జరుగుతుంది. అందువల్ల ఈ అపొస్తలుడైన పౌలు గారు అంటారు, ప్రభువు మాటను బట్టి, ఎందుకనగా నేను ప్రకటించిన సువార్త గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనుషుల యోచన ప్రకారమైన కాదని మీకు తెలియజేశాను. మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, కానీ ఎవడు నాకు బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు బయలుపరచడం వల్లనే నాకు అది లభించినది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల ఆయనను 16వ వచనంలో నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుషులు మాత్రమే నేను సంప్రదింపలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు బయలుపరచడం వల్లనే నాకు ఈ మర్మములన్నీ నన్ను అన్యజనులకు సువార్తికునిగా ఆయన పంపి అపొస్తలులుగా పంపి ప్రకటించుటకు, ఈ మర్మములను తెలుపుటకు ఆయన ఆత్మ నన్ను సిద్ధపరిచింది. ఆయన ఆత్మ నాకు బయలుపరచుట ద్వారా నేను తెలుసుకొని ఉన్నానని ఆత్మవశుడునై అపొస్తల కార్యం 22వ అధ్యాయంలో అంటాడు. నేను ఆత్మవశుడునై ప్రార్థన చేయించి ఉండగా, పరవశుడునై ప్రార్థన చేయించి ఉండగా ప్రభువు నాకు దర్శనం ఇచ్చాను, నాకు చెప్పాడు ఈ మాటలని అన్నీ చెప్పి, మనము ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటే నిద్రించిన వారికంటే ముందు లేపబడము, ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడుతాము కాక మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందాము. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించు. మేఘముల మీద మనం కొనిపోబడతాం. అపొస్తల కార్యంలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగూ కొనిపోబడ్డారు, ఎలాగూ పరలోకమునకు ఆరోహణమయ్యారో కూడా ఆ ప్రకారమే మనము కూడా 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనపకుండా ఒక మేఘం ఆయన కొనిపోయిను, ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొని 2 మనుషులు వారి ఇద్దరు నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు, నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు సూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చడం మీరు చూస్తారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనిషి కుమారుడు తన మహిమతో, దేవుని తండ్రి యొక్క మహిమతో, ఆయన తన పరిశుద్ధ దూతలతో కూడా రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఆ సమయంలో రెప్పపాటులో మార్పు నొందుతాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనమందరం ఆయన తన పరిశుద్ధ దూతలతో కూడా పరలోకం నుండి భూలోకంలోకి దిగి వస్తాడని, మనమందరము రెప్పపాటులో మార్పు నొందుతామని, ఆ మర్మము గొప్పదని అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారు తనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ద్వారా ఈ మాటలు చెప్తూ ఉన్నాడని, అలాగే మార్కు సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన పరిశుద్ధ దూతలతో రాబోతూ ఉన్నాడని, తనకిష్టమైన వారిని భూమి మీద నుండి కొనిపోతాడని దేవుని వాక్యంలో 3 సువార్తల్లో కూడా మీరు చూసేదరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల మనమందరం సిద్ధముగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్తున్నారు. అది అపొస్తలుడైన పౌలు ద్వారా, అది ఆయన తాను అపొస్తలుడైన పౌలుకు ప్రత్యక్షపరిచిన ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడని. కానీ ఆ సమయంలో అనేకులు
సిద్ధపాటు లేని వారుగా దేవుని మహిమ గలవాడే ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను మనం జ్ఞాపకము చేసుకుని మనల్ని సిద్ధపరచుకోవాలని ఎత్తబడు సంఘములో మనము ఆత్మరక్షణ పొందిన వారమై మనము ఆత్మ సిద్ధపరచుకోవటానికి మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మన ఆత్మను ఆర్పకుండా ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థించి ఆయన రాకడ కొరకు కనిపెట్టి వారమే ఆశతో ఆపేక్షించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం అలాగూ సిద్ధపాటు కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. మనమందరం రెప్పపాటులో మార్పు ఉంటాం. ఆ మార్పు ఎటువంటిది అంటే క్షణమాత్రంలో అనుకోబడటానికి సిద్ధంగా ఉన్నవారు, సిద్ధపడిన వారు, మొదట ఆత్మను రక్షించుకున్నవారు. ఆ 10 మంది కన్యకల్లో మొదట 5 వలె మనం ఉండినప్పుడు ఆయనను ఎరిగిన వారంగా ఆయన ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారంగా మనం సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారట గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగూ, ఇక మీదట జీవించినది నేను కాదు, మనం ఎలాగూ జీవించాలి. నిన్నటి దినాన మనం ధ్యానించుకున్న వాక్య భాగంలో మనుజాశలను అనుసరించి నడుచుకుంటూ దేవుని ఇష్ట ప్రకారమే, దేవుని చిత్త ప్రకారమే మనము జీవించాలని, నడుచుకోవాలని మనము ధ్యానం చేసుకుని దాని కొనసాగింపుగా ఈ దినము మన మరణం అందరికీ సంప్రాప్తమైంది ఒక మనుషుని అవిధేయత. ఒక మనుషుని విధేయత వలన మనం నీతిమంతులుగా తీర్చబడి, ఒక మనుషుని ద్వారా కృపచేతనైన దానం అనుగ్రహింపబడి, రక్షింపబడి, మనుషుని వల్లనే పునరుద్ధానం కూడా ఉందని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుతాం. 21వ వచనంలో మనుషుని ద్వారా మరణం వచ్చారు కనుక మనుషుని ద్వారా ముద్దుల పునరుద్ధానం ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపారు. క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ బ్రతికింపబడతారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఇవన్నీ కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. అందువల్ల 2వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడును, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఎప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవించుచు ఉన్నాను. అనగా అపోస్తలుడైన పౌలు గారు కాలమును గురించి, సమయమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు యొక్క సిలువయందు తప్ప మరి దేని యందు నశించి నాకు దూరమవును గాక, దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. మన ఈ లోకంలో జీవించిన తాత్కాలిక, కానీ యేసుక్రీస్తుతో కూడా సదాకాలం జీవించడానికి, నిత్య జీవం మనం పొందుకొని మనం సిద్ధపరచుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ, చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి, యథార్థమైన భక్తి గలవారుగా దేవుని పోలిక సృజింపబడిన నవీన స్వభావం మనం ధరించుకోవాలని. కాబట్టి ఆ పునరుద్ధాన బలమును పొందినట్లుగా, పునరుద్ధాన శక్తిని పొందినట్లుగా, పునరుద్ధానకు యోగ్యులుగా మనం ఎంచబడినట్లుగా జీవించేవారు ఇక మీదట మన కొరకు తన ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే మనం జీవించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనుషాసనం మనము 1 పేతురు పత్రికలో నిన్నటి దినాన్ని మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పేతురు గారు అంటారు, గతించిన కాలమే చాలు, ఇక మిగిలిన కాలము శరీరమందు జీవించు ఈ మిగిలిన కాలము ఇక మీద మనుషాసలను అనుసరించి నడుచుకుని దేవునికి ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ రాస్తూ ఉన్నారు, ఇక జీవించువారు తమ కొరకు కాక వారు 5వ అధ్యాయం 2 కొరింథీ 15వ వచనంలో, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది
తిరిగి లేచిన వాని కొరకే అనగా యేసుక్రీస్తు ప్రభువుకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. కాబట్టి మనము ఒకవేళ ఈ లోకానుసారంగా మనుజాశలను బట్టి మనం జీవిస్తే, కొరింథీ పత్రికలోనే అంటాడు, 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమని. కాబట్టి జీవించే వారికి మీదట మన కొరకు కాక, మన కొరకు మరణమై, మన పాపం నిమిత్తం పాప పరిహారం కలుగుటకు మరణమై సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన, మృతుల్లోండి లేచిన యేసుక్రీస్తు కొరకు మనం జీవించే వారముగా అపోస్తలుడైన పేతురు గారు అంటారు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనంలో, ఈ ఆకాశములన్నీ లయమైపోతాయి, కానీ మనము దేవుని రాకడకు, దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధ ప్రవర్తన గలవారై, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను. కాబట్టి మనమందరం అలాగూ ఆశతో ఆపేక్షించే వారంగా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే వారంగా, కనిపెట్టుకున్న వారంగా, మార్పు పొందుటకు మనం ఇప్పుడే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ఈ దీన శరీరము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 మహిమా శరీరముగా మార్చు, క్షయముగా విత్తబడి అక్షయమీదగా లేపబడే శరీరమును మనం ఇప్పుడే మారు మనసు పొంది తడువులాడి దేవుని కనుగొని దేవుని నిజముగా విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు నామం రక్షింపబడిన వారే మొదట మనము లేపబడతాము. ఆ తర్వాత సజీవులుగా నిలిచి ఉన్న మనం ఆయనతో కూడా సదాకాలం జీవించే యోగ్యత, నిత్య జీవమును ఆయనతో కూడా తిరిగి వచ్చి భూలోకంలో దేవుని రాజ్య స్థాపనలో మనం 1000 ఏళ్ళ పరిపాలన కొనసాగించాలి. ఆయనతో కూడా ఏలుటకు, ఆయనతో కూడా జీవించటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను మనం నిరర్ధకము చేయక, ఇక మీద జీవించేవారు మన కొరకు కాక, మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాలని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడు కృపను, అటు ఆత్మ నడిపింపును, అటు జీవమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రభానికి స్తోత్రాలు. ఈ వాక్యదానం ఆశీర్వదించండి. వీరి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యం నాటము, తమ ఆత్మను రక్షించుకొని, ఆత్మను సిద్ధపరచుకొని, ఆత్మసంఘంలో చేర్చబడి ఎత్తబడి ఆత్మసంఘంలో ఉండునట్టు సహాయం దయచేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మీకు ఆత్మరక్షణ పరిశుద్ధాత్మ దేవుడి పరిశుద్ధపరచుట వలన అనుగ్రహింపబడి మీరు కూడా సిద్ధముగా ఉండినట్లు దేవుని ఆత్మ మనందరినీ సిద్ధపరిచి ఆత్మీయ ఆశీర్వాదంతో ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె